అబ్బా అమ్మో అమ్మో ఏంటిది? బామ్మ, ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పినా కదా, నీకెందుకు ఇవన్నీ? కూర్చో కూర్చో. ఇవి ఆ మగపిల్లాని ఇంటి నుంచి తెచ్చినవి. అవి ఎంత గౌరవంగా వచ్చాయో మనం కూడా అంతే గౌరవంగా పంపాలి కదా. అవన్నీ తర్వాత, ముందు నీకేమన్నా అయితే? పిచ్చిదానా, నువ్వుండగా నాకేమైతదే? భయపడ్డా బామ్మ. ఎందుకే భయం? నీ లగ్గం చూడకుండానే నేను పోతానా ఏంది? గవే మాటలు బామ్మ. నీ చేతుల్లో నీ కాబోయే పెనిమిటి పంపిన మెట్టలు చూస్తా ఉంటే గా పిల్లగానికి నీ మీదెంత ప్రేమున్నాదో తెలుస్తాందే. గిన్ని దినాలు గా దేవుడు నిన్ను చిన్నచూపు చూసినా మనసున్న నీకు తరిగిపోయినవనికి నీ బతుకుని అప్పజెప్తుండు. నిన్ను పెద్ద చూపు చూస్తాండే మనవరాలా. గసంటోని రుణం ఎట్లా తీర్చుకుంటావు నువ్వు? నీ పుట్టుకని గా పిల్లగానికి రాసియాలే. నీ ప్రేమనంతా దోసిట్లోకి ఎత్తి అభిషేకం చెయ్యాలి. గప్పుడు నీ జిందగీ మంచిగుంటది. గా పిల్లగాని రుణం తీరుతది. నా భర్తను నా పాన లెక్క చూసుకుంటా బామ్మ. చూసుకోవాలే. పిల్లగాడేసంటోడైనా నువ్వు కలుపుకుపోవాలే. కష్టమేదైనా ఉంటే నువ్వు సర్దుకుపోవాలే. పిల్లగాని మనసును బట్టి నువ్వే మసులుకోవాలే. ఇప్పుడు విడిపోయిన వీటన్నిటినీ కలిపి ఎట్లా ఒక్కటి చేసినావో ఇంట్లో ఎసువంటి పొరపాట్లు జరిగినా వాళ్లందర్నీ గిట్లనే ఒకటి చెయ్యాలా. గప్పుడే నీ సంసారం నిండు నూరేళ్లు సల్లంగుంటది. మూడో మనిషి చెప్పింది వినద్దు. ఏదైనా గాని మన కండ్లతో చూసి చెవితో వింటేనే మన నమ్మాలే. పక్కోళ్ళని నమ్మి పరిశాన్ గావద్దు తల్లి. సంజైనదా? ఆ అమ్మగారు చెప్పండి అమ్మగారు. స్టోర్ రూమ్ లో నూనె డబ్బాలున్నాయి, ఓ 4 వంట రూమ్ లో పెట్టించు. అలాగేనమ్మా. భవానీ, ఏయ్ వంకీ, ఇదేనా రావటం? ఇప్పుడే భవానీ. రండి రండి, లోపలికి రండి. ధనియాలు రా, ఈ బ్యాగ్స్ తీసుకెళ్లి లోపల పెట్టి తర్వాత జ్యూసులు తీసుకురా. అలాగే అమ్మా. అవును భవానీ, అంతా ఓకేనా? దేనికి? అంతా అనుకున్నట్టే జరుగుతుందా? మేమేదనుకుంటే అదే జరుగుతోంది. అవును, నువ్వెలా ఉన్నావు? నేనేదో ఉన్నాను కాని ఎంత? ఏంటి? అదే ఎంత లాగుతున్నావు అంటున్నా. లాగడం ఏంటి వంకీ? తీసుకో. అబ్బా కట్నం భవానీ. నీ కాబోయే కోడలు డబ్బు మూటలు కారులో తెస్తుందా, వ్యాన్లో తెస్తుందా? ట్రైన్లో. అదేంటి? అక్కడ ఉంటే కదా తేవడానికి, మనం లాగడానికి. పైసా కట్నం తీసుకోకుండానే చేసుకుంటున్నాం. ఏంటి, కట్నం తీసుకోవట్లేదా? అలాంటిది ఏమీ లేదు వంకీ. ఏంటి భవానీ ఇది? భవానీ కొడుకు సామ్రాట్కి కట్నం ఇవ్వట్లేదా? ఏం చేస్తానులే, అలా జరిగిపోయింది. వాళ్ళు ఇవ్వట్లేదా లేక మీరు అడగట్లేదా? వాళ్ళు ఇవ్వట్లేదు అంటే పరువు పోతుంది. మేమే అడగట్లేదు వంకీ. బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. 6 అడుగుల ఎత్తు, 60 ఫ్యాక్టరీల సొత్తు ఉన్న సామ్రాట్కి కట్నం అడగట్లేదంటే అవ్వ నవ్విపోతారు.
నవ్వినా ఏడ్చినా మనం చేసేది ఏమీ లేదు. హా? ఎవరైనా విన్నారటే భవానీ కొడుకు సామ్రాటు పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడట. అదే మాకు కూడా అనుమానం. వదినా, వాళ్ళు తెచ్చిన వెండి మెట్టెలు ఎక్కడ పెట్టను? అది నా బీరువాలో పెట్టు మీనాక్షి. వెండి మెట్టెలేంటి? అబ్బాయికి వెండి మెట్టెలు పెట్టే ఆచారం ఏదో వాళ్ళకుందట, అదిచ్చి వెళ్లారు. సరిపోయింది. ఆచారం పేరుతో మీ చేతుల్లో 100 రూపాయలు వెండి మెట్టెలు పెట్టి 100 కోట్లకి గండి కొట్టారన్నమాట. మిమ్మల్ని బాగానే బురిడి కొట్టించారు. బురుడి కొట్టించడం ఏంటి వంకీ? కాదా మరి? ఈ రోజుల్లో చెట్టు కింద బిచ్చగాడు కూడా లక్షలు తీసుకుంటున్నాడు. హా, పూటకలేనివాడు కూడా మోటార్ బైక్ అడుగుతున్నాడు. విన్నావా భవానీ? ఇన్ని కోట్ల ఆస్తి ఉండి నువ్వు నీ కొడుకు కట్నం తీసుకోకపోతే నలుగురు ఎంత చీప్గా అనుకుంటారో అసలు ఒక్కసారన్నా ఆలోచించావా? ఆలోచించే టైమే లేదు వంకీ. ఏం మించిపోయిందని ఇప్పుడు అడుగు. ఆహా, అది కష్టం వంకీ. మాట ఇచ్చేసాం. ఒక్క మాట నాతో చెప్పుంటే మా అన్న కూతుర్నే ఓకే చేసేదాన్ని. 100 కోట్లైనా ఎడమ చేత ఇప్పించేసేదాన్ని. ఏం మాట్లాడుతున్నారండి? శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు ఈ కట్నం గోలేంటి? ఇది గోల కాదమ్మా, పరువు. భవానీ పరువు, తన కొడుకు సామ్రాట్ పరువు. పోనీలే వంకీ, ఎంత రాసి పెట్టుంటే అంతే వస్తుంది. ఏమొచ్చిందని? అవునే, లాంఛనాలు ఏమైనా ఇస్తున్నారా? వాటికి కూడా చేతులెత్తేశారా? అలాంటిదేం లేదు వంకీ. హా? మరి పెళ్ళెందుకమ్మా? 4 గీసుకోడానికా? ఏంటమ్మా మీరు పెళ్లికొచ్చారా లేక పెళ్లి చెడగొట్టడానికి వచ్చారా? అయ్యో, మేమేమన్నామండి? బంగారం లాంటి కుర్రాడు రేపు 10 మందిలో తలదించుకోకూడదు కదా. ఇక్కడ ఎవ్వరూ తలదించుకోవట్లేదు. మాకున్నది చాలు. వచ్చారు, తిని బయలుదేరండి. నువ్వు రావదినా, చాలా పనులున్నాయి. భవానీ, మీ ఆయనకి ఏం అర్థం కావట్లేదు. నువ్వైనా కాస్త ఆలోచించు. ఇక ఆలోచించేది ఏమీ లేదు వంకీ, వదిలేవే. ఇంత చెప్పినా వదిలేస్తాను అంటున్నావంటే హా, నాకేదో డౌట్ కొడుతుంది. డౌట్ ఏంటి? రూపాయి కట్నం లేదు, పైసా లాంఛనాలు లేవు, ఓ స్టీల్ గిన్నె లేదు, సత్తు బొచ్చా లేదు. అయినా మీ వాడు ఆ పిల్లని చేసుకుంటున్నాడు అంటే సామ్రాట్లో ఏదో లోపం ఉంది భవానీ. వంకీ, ఇది నా మాట కాదు భవానీ. రేపందరూ ఇలాగే చెవులు ముక్కులు కొరుక్కుంటారు. అది నీ కొడుక్కి ఎంత బ్యాడు మరే. మేమంటే నోరు నొక్కుకుంటాం, కానీ రేపు ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ కట్నం గురించే అడుగుతారు. నీ కొడుకుని డౌట్ గానే చూస్తారు. ఇక నీ ఇష్టం. అవును, మా రూమ్స్ అన్ని పైనే కదా. పదండి పదండి. బాబు, నాదో చిన్న విన్నపం. ఏడు ఎక్స్లేటర్ ఉన్నది తొక్కడానికి బాబు, దాని మీద ఎక్కడానికి కాదు. ఎందుకు బాబు కారు ఆపారు? దిగు చెప్తాను. చూసేమన్నా కావాలా బాబు? నాకేమొద్దు, నీకే కాస్త పనిష్మెంట్ కావాలి. బాబు, కాళ్ళున్నది నడవడానికి, కారెక్కి తిరగడానికి కాదు. ఆఫీస్ దాకా నడిచిరా. నేనేం చేశాను బాబు? నెల నెల నేను నీకు జీతం ఇస్తుంటే నువ్వు నాకు సలహా ఇస్తావా? బాబు దిగో. బాబుగారు బాగా హర్ట్ అయినట్టున్నారు.
హాయ్ సామ్రాట్, ఎలా ఉన్నావు? గుడ్. ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు? ఈమె నా వైఫ్ స్వాతి. హలో. తనకి ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి షాపింగ్ మాల్స్ మనకి చాలా ఉన్నాయి కదా. సో నా వైఫ్ని నీ కంపెనీలో పార్ట్నర్గా చేసుకోవాలని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. తను కూడా చాలా ఇంటెలిజెంట్. బిజినెస్ ఉమెన్గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనేదే తన కళ. కళలు అందరూ కంటారు అరవింద్, కానీ ఎదుటి వాళ్ళ కళల్లోకి దూరి బతకాలనుకోవడం కరెక్ట్ కాదు. అర్థమైందనుకుంటా. బిజినెస్ మ్యాన్ సౌండింగ్ ఎంత బాగుందో చూడు. అదే బిజినెస్ ఉమెన్ వినడానికి కూడా చిరాగ్గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారండి? ఈ రోజుల్లో ఉమెన్ ఎన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు, ఎన్నెన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్నారు, రోజు చూస్తూనే ఉన్నారుగా. మొగుడు చెయ్యి పట్టుకొని ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి తీసుకొస్తే గానీ రాలేదు, వండర్స్ క్రియేట్ చేస్తారంట. సామ్రాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నా వైఫ్. సో వాట్? మీరేంటండి ఇలా ఉన్నారు? ఆడవాళ్ళని ఇంత చీప్ గా చూస్తున్నారు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? రేపో మాపో తమరికి పెళ్లి కాబోతుందనుకుంటా. ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపున్న మీకు ఆ పిల్ల ఎలా చేసుకుంటుందో. అయినా నీలాంటి వాడితో ఒక్క రోజైనా కాపురం చేస్తుందా? అరవింద్, నేను చేసుకోబోయేది వైఫ్ని, వైఫైని కాదు. పాస్వర్డ్ నొక్కగానే ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వడానికి. నాకు తెలిసి ఆడవాళ్లు బిజినెస్ చేయడానికి పనికి రారు. పర్ఫెక్షన్, డెడికేషన్, ప్యాషన్, హార్డ్ వర్క్ ఇవన్నీ మగాళ్లలో మాత్రమే ఉంటాయి. అందుకే నా షాప్లో, నా బిజినెస్లో, నా చుట్టూ మగవాళ్లే ఉంటారు. సారీ చూపిస్తున్నారు సరే, కానీ నాకు కట్టుకోవడం రాదు. కట్టి చూపించే ఒక్క సేల్స్ గర్ల్ కూడా లేరా? మీ దృష్టిలో ఆడవాళ్లు బిజినెస్ చేయడానికి పనికి రాకపోవచ్చు, కానీ ఆడవాళ్ల వల్లే మీ సేల్స్ జరుగుతున్నాయని మర్చిపోవద్దు. కొన్ని విషయాల్లో ఆడవాళ్లు చేసే పనులు మగవాళ్లు చెయ్యలేరని గుర్తించండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇష్యూ? నాకు సారీ కట్టుకోవడం రాదండి. కట్టి చూపించడానికి సేల్స్ గర్ల్స్ కూడా లేరు. అదేనా మీ ప్రాబ్లం? అవునండి. బాయ్స్, ఆ శారీ ఇవ్వండి. ఓకే, సారీ చాలా బాగుందండి. ప్యాక్ చేయించండి. అరవింద్, టైం చాలా విలువైంది. అనవసరమైన విషయాల మీద వేస్ట్ చేసుకోకు. ఏంది గీ పాటలేంది, గీ డాన్స్ లేంది? అక్క, నువ్వు కూడా ప్రాక్టీస్ చేయక్క. ఇప్పుడు నీ హడావిడేంది? అయ్యో అక్క, రేపు బావగారింట్లో సంగీత్ కదా, గందుకే డాన్స్ ప్రాక్టీస్. పొద్దుగాల ఏంది ఈ లొల్లి?
అబ్బబ్బబ్బబ్బా ఆపవే ఈ గోల. శ్రీవల్లి వెళ్ళి ఆపు. ఏందే బుడంకాయ లెక్క ఈ గంతులేంది ఈ లొల్లేంది? గంతులు కాదే బామ్మ, సంగీత్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంది సంగీత? గదేందే? సంగీత్ అంటే బామ్మ, సంగీత్ అంటే పెళ్లికి ముందు జరిగే ఫంక్షన్ అన్నట్టు. అయినా అలాంటి ఫంక్షన్స్ గురించి మీకే తెలుస్తుందిలే. గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు. అందులోనూ మా తమ్ముడైతే 50 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. అంత ఖర్చు పెట్టి ఏం చేస్తారే? డాన్సులు బామ్మ, ఆటలు పాటలు, మస్తు జోషం ఉంటదన్నట్లు. అవన్నీ బామ్మకేం అర్థం అవుతుందిలే నిధి. ఆవిడ పాతకాలపు మనిషి. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు పెళ్ళయి ఉంటుంది. అప్పటి సన్నాయి మేళాల గురించి తెలుస్తుంది కానీ ఇప్పటి సెలబ్రేషన్ గురించి ఏం తెలుస్తుంది? అవును మరి, ఈ సెలబ్రేషన్లు సంగీతులు మీ తమ్ముడు దగ్గర నుంచే మొదలైనాయి. మాకేం తెలుస్తుందిలే. అసలే పద్ధతులకి సాంప్రదాయాలకి మీ తమ్ముడు పెట్టింది పేరు. మరే అల్లాటప్ప అనుకుంటున్నావా? మా తమ్ముడంటే మన ఇల్లు వాళ్ళ బాత్రూమ్ అంత ఉంటుంది. నీకు గీ ఇల్లు కంటే గళ్ళ బాత్రూమే ఇష్టం అనుకుంటా. నందు, ఏంటి ఆ మాటలు? వదినతో అలాగేనా మాట్లాడేది? అవునులే అత్తమ్మ, శ్రీవల్లికి ఇంత గొప్ప సంబంధం తెచ్చానని నా మీద కుళ్ళు. రేపు పెళ్ళైన తర్వాత అందరూ మా తమ్ముడింటికే వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళేంటో వాళ్ళ రేంజ్ ఏంటో. ఇదిగో నిధి, మీ అక్క కూడా కాస్త డాన్స్ నేర్పించు. అక్కడికి వెళ్ళాక మెమ్మె అంటే మా తమ్ముడి పరువు పోతుంది. అసలే ఫంక్షన్ కి గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు. దేనిరు బాబు బొందలో పెట్ట. బామ్మ, వదిన గురించి తెలిసిందే కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాత్రూము ఇదే లొల్లి. లేదులే నందు, మన శ్రీవల్లి వెళ్లేది కూడా పెద్దింటికే. వాళ్ళింటి ఆచారాలు వ్యవహారాలను కూడా మనం గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్టే చెయ్యండి. బామ్మా, నువ్వెక్కడికి? నువ్వు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేద్దు గాని. నేనెందుకే? ఈ గంతులు చిందులు నాతోని కాదు, మీరు గానియండ్రి. అరే నువ్వు రావే, నీతో పనుంది, మీరు గానియండ్రి. అక్క, మనం స్టార్ట్ చేద్దామా? దానికంటే ముందు మనం అమ్మవారి గుడికి పోవాలే. ఈ రోజుతో నా మొక్కు తీరిపోద్ది. పద పోదాం. అక్క, పక్కనే కదక్క, నువ్వు పోయిరా. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సంగీత్ లో అందరికంటే నేనే హైలైట్ అవ్వాలి. గట్నే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. ఇదేంటమ్మా శ్రీవల్లి, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా గుడికొచ్చావు? పంతులు గారు, 101 రోజుల వ్రతం చేస్తున్నా కదా, గీతి ఆఖరి రోజు. అమ్మోరికి పసుపు కుంకుమలు ఇచ్చిపోదామని వచ్చిన. ఆ తెల్లంటే ఎంత భక్తమ్మా నీకు. శుభం. ఓం వ్యాధి సర్వభూతేషు నమస్తే నమస్తే నమస్తే. అమ్మా, గచ్చీర ఒకసారి ఇవా. గీ చీర ఎంత? 2200 అమ్మా. గిది నాకు కావాలి.
అయ్యో, నా దగ్గర 1200 ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా? ఏమ్మా ఇవాళ పైసలు తక్కువ ఉన్నాయి. మిగిలిన పైసలు ఎవరిని అడగాలి? ఆ, ఆ. పంతులు గారు ఏడికి పోయినరు? ఏమ్మా కావాలా వద్దా? కావాలి, జరాగు.